నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అలాగే ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మనకు రేపు 10/7/2025 జరగబోవు మెగా పీటీఎం అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పాఠశాలను అన్నిటికీ కూడా సంసిద్ధంగా తయారు చేసుకోవాలి. ఆ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను, గ్రామంలో ఉండేటువంటి పెద్దలను, అంటే రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి మనం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని పార్టీలను కలుపుకుంటూ, అలాగే తల్లిదండ్రులను అందరినీ కూడా మన ఈ పాఠశాలలకు ఆహ్వానించాలి. పాఠశాల అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. తర్వాత విద్యార్థుల యొక్క ప్రగతి పరిశీలన అనేది అక్కడ చర్చనీయాంశంగా జరగాలి. ABCD క్యాడర్లో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా CD గ్రేడ్లో ఉండేటువంటి విద్యార్థులకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే వారు A గ్రేడ్ B గ్రేడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అక్కడ చర్చ జరగాలి. అలాగే అక్కడ సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల చేత ఒక యాక్టివ్ తల్లి, మదర్ ఎవరైతే బాగా యాక్టివ్గా ఉండేటువంటి తల్లి ఎవరున్నారో వారి చేత ఒక ఉపన్యాసం అనేది అక్కడ ఇప్పించడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి అతిథులకు అందరికి కూడా ఆ రోజు గురువారము మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆ రోజు మెను ఏదైతే ఉందో రైసు, తర్వాత వచ్చేసి జాగిరి, తర్వాత మనకు రాగి పౌడరు, చిక్కీ, ఎగ్గు ఇలాంటివన్నీ కూడా ఆ రోజు మెనూలో భాగంగా అందరికీ కూడా వడ్డించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆ రోజు వడ్డించినటువంటి ఎంతమందికి వస్తే అంతమందికి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా వడ్డించాలి. తర్వాత ఎక్స్ట్రా వచ్చినటువంటి వారికి, అంటే విద్యార్థులు కాకుండా మిగతా ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన బిల్లును కూడా వంట ఏజెన్సీకి చెల్లించడం అనేది జరుగుతుంది. అది యాప్లో నమోదు చేస్తారు. వంట ఏజెన్సీ ఇంతమందికి మేము ఎలా వండగలము ఎలా అనేటువంటి సమస్య కాకుండా, మాకు డబ్బులు వస్తాయో రాదో అనుకోకుండా వీళ్ళందరి బిల్లును కూడా మేము యాప్లో ప్రధానోపాధ్యాయుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ఆ బిల్లులు కూడా చెల్లించడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇందులో భాగంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా చక్కగా, రుచికరంగా విద్యార్థులకు ఈ వంట ఏజెన్సీ వారు చక్కగా వండించి వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. అలాగే SRKVM సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనేటువంటి దానిలో భాగంగా బ్యాగులు, తర్వాత ప్రతి విద్యార్థికి ఒక బ్యాగు, టెక్స్ట్ బుక్కులు, నోట్బుక్లు, డైరీను, షూ ఇవన్నీ కూడా మనం ఈ విద్యార్థి మిత్రలో భాగంగా ప్రతి పిల్లవానికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు ప్రతి విద్యార్థి కూడా యూనిఫామ్లో వచ్చేటట్లుగా తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి తగినటువంటి నిధులు అనేటివి పాఠశాల గ్రాంటులో 20% తీసి ఈ కార్యక్రమానికి మనం ఖర్చు చేయడం అనేది కూడా అందరికీ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మన మండల వ్యాప్తంగా, మన జిల్లా, మన మండలం అంతటా కూడా చక్కగా అన్ని పాఠశాలలో 277 పాఠశాలలో కూడా చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.